నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలమందు నీ వాక్యాన్ని వినబోతున్నాం. మాతో మీరు మాట్లాడండి. మీ సన్నిధిని మాతో ఉంచండి. మీరే నీ వాక్యము చేత మమ్మలను బలపరిచి సహాయం చేయమని యేసు నామం పేరిట అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. చేతులు చెప్దాం, హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ప్రభు మిమ్ములను ఆశీర్వదించునుగాక. దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ పూట మన అంశం కొనుడి అనండి. కొనుడి. కొనుడి అంటే ఏమిటి? కొనుడి అని ఒకసారి మనం ఆలోచన చేస్తే, ధరించుకొనుడి చెప్పండి, తర్వాత అమర్చుకొనుడి, మూడవది నడుచుకొనుడి, నాలుగవది ఎంచుకొనుడి, గట్టిగా ఐదవది నమ్ముకొనుడి, తర్వాత ఏర్పరచుకొనుడి, తర్వాత మార్చుకొనుడి. ఎన్ని విషయాలు చెప్పాను? 3, 4, 5, 6, 7 విషయాలు. వీటన్నిటిలో కామన్గా ఏమొచ్చింది? కొనుడి. ఏమిటట? కొనుడి. మార్చుకొనుడి, ధరించుకొనుడి, అమర్చుకొనుడి, నడుచుకొనుడి, ఎంచుకొనుడి, ఏర్పరచుకొనుడి, మార్చుకొనుడి. ఆమేన్. ఇప్పుడు మొట్టమొదటి విషయాన్ని మనం చదువుదాం. ధరించుకొనుడి అనండి. ఏవి ధరించుకోవాలో వాక్యములో నుంచి మనము కొన్ని విషయాలు ధ్యానం చేద్దాము. కొలస్సీ రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14వ వచనాన్ని ధ్యానం చేద్దాం. కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదువుదాం. కొలస్సీ 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా జాలిగల మనస్సును, దయాళత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. చాలు. మన ఒంటి మీద ఏమి ధరించాం చెప్పాలి? వస్త్రాలు ధరించాం, ముసుగు ధరించాం. ఎందుకు వస్త్రాలు ఎందుకు ధరించాలి చెప్పాలి? ఎందుకు ధరించాలి వస్త్రాలు? సిగ్గు కనబడకుండా, అవమానకరంగా ఉండకుండా, మనల్ని మనము ఇతరులకు ఎగతాళిగా హేళనగా లేకుండా సిగ్గు కప్పుకొనుటకో ఏం ధరించుకున్నాం? వస్త్రాలు ధరించుకున్నాం. ఇప్పుడు క్రైస్తవుడు అంటే చర్చికి వెళ్ళేవారు ఖచ్చితంగా ధరించవలసినవి కొన్ని ఉన్నాయి. మనం ఏ విధంగా అయితే వస్త్రాన్ని విడవమో, సిగ్గు కనబడకుండా ఉండడానికి వాటిని ధరిస్తామో, ప్రతి క్రైస్తవుడు ధరించవలసిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి ఇక్కడ. ఏమిటవి? చూడండి. దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు 3 బిరుదులు ఇచ్చాడు సంఘానికి. ఎన్ని ఇచ్చాడండి? వాటి దేవుని చేత ఏర్పరచబడిన వారు. మనం ఎవరు ఇప్పుడు చెప్పాలి? మీరు ఏర్పరచబడిన వారు. రెండవది మనము పరిశుద్ధులము అనండి. మూడవది ప్రియులైన వారము. ఎవరికి ప్రియులైన వారం? దేవునికి. అయితే ఇప్పుడు మనకి ఏం కావాలి? ఏమి ధరించుకోవాలంటే, ఒకటి జాలి మనసు కావాలి. ఏం కావాలి? ఇవాళ నా స్టేటస్ చూశారో లేదు మీరు? వాట్సాప్ స్టేటస్ 2 స్టేటస్లు పెట్టాను నేను. ఎక్కడో నాకు మంచిగా అవి బాగున్నాయి అనిపించి స్టేటస్ పెట్టి, ప్రభువా ఈ మనస్సు, ఈ శక్తి నాకు కూడా దయచేయమని కింద ఒక క్యాప్షన్ పెట్టా. ఈరోజు మనము క్రైస్తవులం అని చెప్పుకోవడం కాదు, బైబిల్ పట్టుకున్నామని చెప్పుకోవడం కాదు, ప్రార్థనకి వెళ్తున్నామని చెప్పుకోవడం కాదు, నేను దేవుని బిడ్డనని చెప్పుకోవడం కాదు. అసలు నువ్వు ధరించాల్సింది ఏమిటంటే, మొట్టమొదట నీకు జాలి మనసు కావాలి. ఏం కావాలి? ఎవరి ఎదుట? నీ భర్త మీద, నీ పిల్లల మీద, నీ ఇంట్లో మీద కాదు, ప్రతి ఒక్కరి మీద నీకేం కావాలి? జాలి మనస్సు. రెండవది
దయాళత్వము అంటే దయగలిగిన హృదయము నీకు కావాలి, దయ చూపించే మనసు కావాలి, దయగలిగి ఉండాలి, జాలి పడాలి. మూడవది వినయము. వినయం అంటే చాలా తగ్గింపు, అన్ని విషయాల్లో తగ్గించుకోవడం. హల్లెలూయా. అందుకే బైబిల్ చెప్తుంది, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. స్తోత్రం. నీకు జాలి మనసు కావాలి, నీకు దయ కావాలి. మూడవది నీవు వినయము కలిగి ఉండాలి. నాలుగవది సాత్వికము. సాత్వికం అంటే సాత్వికం అంటే మంచి హృదయం. సాత్వికం అంటే మంచి హృదయం. తర్వాత ఐదవది దీర్ఘశాంతము. దీర్ఘశాంతం అంటే ఎంత రెచ్చగొట్టినా, ఎంత కోపం తెప్పించినా ఓర్చుకొని ఉండటమే దీర్ఘశాంతం. ఇవి క్రైస్తవుడు, దేవుని చేత ఏర్పరచబడిన వాడు, దేవుని పిలుపులో ఉన్నవారు, దేవుని చిత్తములో ఉన్నవారు ఖచ్చితంగా ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి ఇప్పుడు చెప్పండి? జాలి కలిగిన మనస్సు, దయ కలిగిన మనస్సు, వినయము చెప్పాలి పురుషులు కూడా, సాత్వికము, ఇంకా దీర్ఘశాంతము. వీటిని ఏం చేయాలి? మనము ఖచ్చితంగా మనము ధరించుకోవాలి. హల్లెలూయా. అందుకే మనం చెప్పాము ఈ పూట మన అంశం ఏంటి? కొనుడి. ఏం కొనుక్కోవాలి? ధరించుకోవాలి. ధరించుకునే వాటిని కొనుక్కోవాలి. వేటినంటే ప్రేమను కొనాలి, జాలిని కొనాలి, దయాళత్వాన్ని కొనాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, నీవు ఇతరులను జాలి మనసుతో ప్రేమించాలి, వారి మీద దయ చూపించాలి. ఆమేన్. ఇంకా మనము 13వ వచనం చదివితే, ఎవడైనను తనకు హాని చేసినని అనుకుని ఎడల ఒకరినొకడు ఏం చేసుకోవాలి? సహించుకోవాలి. వినండి, ఇప్పుడు నాకు శంకర్ కీడు చేశాడు అనుకుందాం. ఇప్పుడు నేను శంకర్ మీద పగ సాధించటం కాదు, ఏం చేయాలి మరి? అతన్ని సహించాలి. తర్వాత సహించుకోవాలి. తర్వాత ఏం చెప్తున్నాడు? ఒకరినొకడు క్షమించండి, ప్రభు మిమ్ములను క్షమించినట్లుగా మీరు కూడా క్షమించండి. ఆమేన్. ఇప్పుడు సంఘానికి వెళ్ళడం గొప్ప కాదండి, ఇదిగో ఇవన్నీ ధరించుకోవడం గొప్ప. ఆమేన్. నేను కాస్ట్లీ బట్టలు వేసాను, కాస్ట్లీ వాచ్ పెట్టాను, కాస్ట్లీ చైన్ వేసాను, కాస్ట్లీ బండి వేసుకొచ్చాను, కాస్ట్లీ వాహనాన్ని కలిగి ఉన్నాను, నా దగ్గర అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి అని చెప్పడం కాదు. అసలువి ఏం కావాలంటే విలువైనవి, అవి దేవుని సన్నిధిలో ఉన్నాయి, వాటిని మనము ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి ఇప్పుడు? విలువైనవి. ఏమిటవి? జాలి మనస్సు, ఇంకా దయ మనస్సు, తర్వాత దీర్ఘశాంతము, వినయము, సాత్వికము ధరించుకోవాలి. ఎవడైనా ఒకడు కీడు చేస్తే వానికి ప్రతి కీడు చేయకుండా వాడిని ఏం చేయాలంటే మనము సహించి క్షమించాలి. ఎందుకంటే ప్రభు మనలను క్షమించాడు. సంఘంలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలి. చాలామంది మగబంధాలు, చాలామందికి మనస్పర్ధలు, వీళ్ళు ఈ మామతో మాట్లాడదు, ఆమె ఈమెతో మాట్లాడదు, వాళ్ళు వీళ్ళతో మాట్లాడరు, వీళ్ళు వాళ్ళతో మాట్లాడరు. అందరూ భక్తులే. మళ్ళీ వచ్చి చర్చిలు ఏం చేస్తుంటారు? నువ్వు లేకపోతే చచ్చిపోతామయ్యా, తుంగభద్రలు దూకుతామయ్యా, గాలి లేకపోయినా బతుకుతాం, నీళ్ళు లేకపోయినా బతుకుతాం, నువ్వు లేకపోతే అసలు మేము బతకలేమని దొంగ పాటలు పాడతారు. కానీ ఒకరికి ఏముండదు? సమాధానం. నేను గొప్ప, నేను గొప్ప. ఏం గొప్ప? ఊరు దెబ్బలాగా. పేరు గొప్ప, ఊరు దెబ్బ. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఒకరినొకరు ఏం చేసుకోవాలి? క్షమించుకోవాలి. తర్వాత 14వ వచనం, వీటన్నిటిపైన ఆగండి, ఇప్పుడు చెప్పుకున్న వాటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ఏం చేసుకోవాలి? ధరించుకోవాలి. ఇప్పుడు నేను చొక్కాని ఏ విధంగా అయితే ధరించుకున్నానో, అన్నిటికంటే ముఖ్యంగా ఏం ధరించుకోవాలట? మనం ప్రేమ అనే బంధాన్ని ధరించుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఏం ధరించుకోవాలి? నేను ఒకటే చెప్తా, సంఘంలో ప్రేమ లేకపోతే మనం వేస్ట్. భార్యాభర్తలకు ప్రేమ ఉండాలి,
పొరుగు వారితో ప్రేమ ఉండాలి, కుటుంబస్తులతో ప్రేమ ఉండాలి, బంధువులతో ప్రేమ బంధం ఉండాలి, మన పొరుగు వారితో ప్రేమ బంధం ఉండాలి, మన స్నేహితులతో ప్రేమ బంధం ఉండాలి. ప్రేమ లేకపోతే, ప్రేమను ధరించుకోకపోతే మనం చేసే భక్తి వేస్ట్. నేను వాళ్ళతో మాట్లాడను, నేను వీళ్ళతో మాట్లాడను, వాళ్ళే నాతో మాట్లాడాలి, నేను ఎందుకు మాట్లాడాలంట? మాట్లాడకపో, నువ్వు పెద్ద దెయ్యానివంట. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా. నువ్వు పనికిరాని చెత్తవంట, నువ్వు దేవునికి ఇష్టం ఉండవంట, నువ్వు అసలు దేవుని బిడ్డవే కాదంట. పురుషులైనా స్త్రీలైనా మొదట మీరు ధరించుకోవాల్సింది ప్రేమ అనే బంధము. దేవునికి స్తోత్రం. నీకు జాలి మనస్సు కావాలి, దయగలిగిన మనస్సు కావాలి, వినయము కావాలి, సాత్వికము కావాలి, అందరిని క్షమించే మనస్సు కావాలి. ఇవేమి లేకుండా నేను ప్రవచనాలు మాట్లాడతాను, నేను ఆత్మ పొందుకున్నాను, నేను భాషలు మాట్లాడతాను, నేను అసలు అబ్బో సూపరో డోపర్ అని నువ్వు చెప్పుకోవడం తప్ప దేవునికి నువ్వు ఇష్టుడవు కాదు. కాబట్టి వినయము ధరించుకోవాలి, ప్రేమను ధరించుకోవాలి, జాలి మనసు ధరించుకోవాలి, సాత్వికాన్ని ధరించుకోవాలి, అందరినీ సహించాలి, అందరినీ ఓర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. మన మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం తీస్తే ప్రేమను గురించి అక్కడ ఎన్నో విషయాలు చాలా స్పష్టంగా రాయబడ్డాయి. ఒకసారి 13వ అధ్యాయం మీరు చూడండి, 13వ వచనం. 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, ఈ మూడు నిలుస్తాయి. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. హల్లెలూయా. మూడు ప్రముఖమైన ఉన్నవట. ఏమిటవి? ఒకటి విశ్వాసం, రెండు నిరీక్షణ, మూడవది ప్రేమ. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏదట? ప్రేమ. ఈరోజు నువ్వేం ధరించుకోవాలి? ప్రేమ ధరించుకున్న వాళ్ళు ఏం చేస్తారు? అందరినీ ప్రేమిస్తారు, పలకరిస్తారు, మాట్లాడుతారు, క్షమిస్తారు, సహిస్తారు, జాలి చూపిస్తారు. ఆమేన్. కానీ నీ బంధువులతో నీకు ప్రేమ ఉండదే, నీ రక్త సంబంధికులతో నీకు సమాధానం ఉండదే, నీ పొరుగు వారితో నీకు సమాధానం ఉండదే, నీ ఇంట్లో వారితో నీకు సమాధానం ఉండదే, నీ సంఘములో నీకు సమాధానం ఉండదే, నీ సేవకుడితో, నీ సంఘ పెద్దలతో నీకు సమాధానం ఉండదే. పైకి మాత్రం గొర్రె. కానీ నువ్వు ఏ గొర్రె అంటే తోడేలు చర్మాన్ని, తోడేలువి పైన ఏం కప్పుకున్నావు? గొర్రె చర్మాన్ని కప్పుకున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. పైకి మాత్రమే గొర్రె, లోపల తోడేలు. సందు దొరికితే బండ బూతులు, నోరు తెరిస్తే పచ్చి బూతులు, నోరు తెరిస్తే పనికిమాలిన మాటలు, నోరు తెరిస్తే దూషించే మాటలు, నోరు తెరిస్తే చాలు. ఇక నువ్వు అట్టా ఎట్టా దాన్ని మనం ఆర్పటం ఫైర్ ఇంజిన్ వల్ల కూడా కాదు, ఆ నోరు ఆపటం. హల్లెలూయా. బాపట్ల నుంచి ఫైర్ ఇంజిన్ వచ్చినా ఈ నోరుని ఆపటం చాలా కష్టం. ఇక ఫైర్ ఇంజిన్లు ప్రపంచవ్యాప్తంగా వస్తే కానీ వాళ్ళ నోరు లాగవు. తిట్టే నోరులు అవి ఎప్పుడు గొనిగినట్టే ఉండిద్ది, తిట్టినట్టే ఉండిద్ది, మాట్లాడినట్లే ఉండిద్ది. దయచేసి నేను చెప్తున్నాను, దేవుని సన్నిధిలో ప్రేమను ధరించుకో, దేవుని బిడ్డగా జీవించడానికి ఇష్టపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ 13వ అధ్యాయంలో చాలా విషయాలు మనం చూస్తాం. కానీ ఇప్పుడు నేను ఆ విషయాలని చెప్పను, కానీ మీరు క్లుప్తంగా చదువుదాం. మనుషుల భాషలతోనూ నేను మాట్లాడిన ప్రేమ లేకపోతే మ్రోగుడు కంచును గణగణల తాళమనయుందును. ప్రవచించు కృపావరములు కలిగి మర్మములనియు జ్ఞానమంతు ఎరిగినను, కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను. బీదల కొరకు నా ఆస్తంతా ఇచ్చి చాలా జాగ్రత్తగానండి.
వదిలేసే, రికార్డింగ్ అవుతానే ఉంటుంది, మళ్ళీ కరెంట్ రాగానే లెక్కవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. చెప్పండి హల్లెలూయా. మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడిన ప్రేమ లేకపోతే వ్యర్థుడను. తర్వాత ప్రవచించు కృపావరములు కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతు ఎరిగినను కొండలను పెకలించగలిగిన పరిపూర్ణమైన విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేకపోతే పేదల కొరకు ఆస్తించిన, కాల్చడానికి నా శరీరం అంతా అప్పగించిన ప్రేమ లేకపోతే ఆ కింద వచ్చిన చూడండి ఎంత అద్భుతమైన మాట. ప్రేమ సహిస్తుందట. ఎప్పటిదాకా? కీడు చేసిన వారిని సహించు, తిట్టిన వారిని సహించు, నిందించిన వారిని సహించు, నోరు తెరిచి మాట్లాడదు. ఆమేన్. తర్వాత ఏం మాట్లాడుతున్నాడు? దయ చూపిస్తుందట. ఏం చూపిస్తుంది? మత్సర పడదు, అంటే అసూయ పడదు. తర్వాత చూస్తే డంబముగా, డబ్బా కొట్టినట్టు మాట్లాడదు, బడాయిగా మాట్లాడదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా ప్రవర్తించదు, స్వప్రయోజనాన్ని ఆశించదు. కాబట్టి కోనుడి. ఏం కోనుడి? ధరించుకోనుడి. ఏమి ధరించుకోవాలి? మొదట జాలి మనస్సు, దయాళత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము. వీటన్నిటికంటే పైన కలిగింది ఏమిటంటే ప్రేమ. దాన్ని ఏం చేసుకోవాలంటే మనము ధరించుకోవాలి. తర్వాత రెండవది మనం చూద్దాం. రెండవది ఏం ధరించుకోవాలి? మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదలు వచ్చిన. మొదటి పేతురుకు రాసిన పత్రిక 4వ అధ్యాయం మొదలు వచ్చిన. ఏం ధరించుకోవాలి? రెండవది 4వ అధ్యాయం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయములో ప్రేమ లేని, శరీర విషయములో శ్రమ పడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలం అనుసరించి నడుచుకొనక దేవుని చిత్తానుసారముగానే నడుచుకొనుచు పాపముతో జోలిక ఏమీ లేకయుండును. పాపముతో జోలిక ఏమాత్రం ఉండడానికి వీలు. దేవునికి స్తోత్రం చెప్పండి. రెండవది ఏం ధరించుకోవాలి? క్రీస్తు యేసు మనస్సును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? మనం గట్టిగా చెప్పాలి. ఏమిటా మనస్సు? ఏమిటా మనసు? క్రీస్తు మనసు ఏంటంట? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు. ఏం పడ్డాడు? గట్టిగా. కాబట్టి మీరు కూడా అట్టి మనసును ఏం చేయాలి? ఆయుధముగా ధరించుకోవాలి. శ్రమ పడే మనసు కావాలి. దేవుని కోసం శ్రమలు అనుభవించే మనసు కావాలి. దేవుని చిత్తం కోసం నలగొట్టబడే మనసు కావాలి. దేవుని చిత్తం కోసం మనము కరిగిపోయే, శ్రమ అనుభవించి, నిందలు అనుభవించి, శోధనను అనుభవించే మనస్సు మనకి కావాలి. దేవునికి స్తోత్ర. యేసుక్రీస్తు వారు ఏ మనసు కలిగి ఉన్నాడట? శ్రమ పడే అనుభవం. ఎందుకు శ్రమ పడుతున్నాడు ఆయన? ఎందుకు శ్రమ పడుతున్నాడు? దేవుని రాజ్యం కోసం. దేనికోసం? మనుషులను రక్షించుట కొరకు, మానవుల యొక్క విమోచన కొరకు ఆయన శ్రమ అనుభవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక్కసారి మీరు కొరింథీయులకు రాసినటువంటి పత్రిక మీరు తీసినట్లయితే దయచేసి 2వ కొరింథీ 11వ అధ్యాయము దయచేసి మనం చూద్దాం. చూడండి 23వ వచనం నుంచి. 2వ కొరింథీ 11:23 చదవండి. వెర్రివాని వలె మాట్లాడి తిని నేను ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను. ఏం పడ్డానో? విశేషంగా ప్రయాసపడ్డా. చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయ స్థితిలో ఉంటిని, 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తముతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, ఓడబగిలి శ్రమ పడి తిని, అనేక పర్యాయములు ప్రయాణ వలనైనను, నదుల వలనైనను, ఆపద వలనైనను, దొంగల వలనైనను, ఆపదల్లోనూ, నా స్వజనుల వలనైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్య ఆపదల్లోనూ, సముద్ర ఆపదల్లోనూ, కపట సహోదరుల వల్ల
ఆపదల్లో ఉన్న. పౌలు ఏమని చెప్తున్నాడు చెప్పండి. ఇప్పుడు వీటిలో ఒక్క మాట అయినా నేను సంతోషంగా ఉన్నాను అన్నాడా? ఇప్పుడు చదివించిన దాంట్లో అన్నాడా? ఏమయ్యాడు మరి? దేవుని కోసం శ్రమపడ్డాడు. క్రైస్తవుడికి మొదట ప్రేమను ధరించుకోవాలి, రెండవది క్రీస్తు మనసును ధరించుకోవాలి. ఆమేన్. ఏమిటి క్రీస్తు మనసు? శ్రమపడుట అనండి. ఈరోజు దేవుని పరిచర్య కొరకు శ్రమ పడతావా? శ్రమ అనేటువంటి దాన్ని ధరించుకుంటావా? ఓర్పును ధరించుకుంటా. ఓకే, రైట్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా అన్నట్లుగా. దేవునికి స్తోత్ర. చూడండి ప్రియులారా, విశేషంగా నేను ప్రయాసపడ్డా. అనేక సార్లు ఏం తిన్నాను నేను? దెబ్బలు తిన్నా, అపరిమితంగా దెబ్బలు తిన్నా. అనేక సార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా. ఇక్కడ మనం చూస్తే చూడండి దయచేసి 26వ వచనం చూడండి. అనేక పర్యాయాలు ప్రయాణములలో, నదుల వలనైన ఆపదల్లో, దొంగల వలనైన ఆపదల్లో, చూడండి, నా స్వజనులు అంటే నా రక్త సంబంధీకుల వలన ఆపదల్లో, నా పొరుగువారు అంటే అన్యజనుల వలనైన ఆపదల్లో, పట్టణములో ఆపదల్లో, అరణ్యాల్లో ఆపదల్లో, సముద్రములో ఆపదల్లో, తర్వాత కపట సహోదరుల వలన ఆపదల్లో ఉన్న. తర్వాత 27వ వచనం, ప్రయాసతో, దేంతంట? తర్వాత కష్టముతో, తరచుగా జాగరణములతో, ఆకలి దప్పులతో, తరచుగా ఉపవాసములతో, చలితో, దిగంబరత్వముతో ఉంటిని. ఇంకా చెప్పవలసిన అనేకము ఉన్నవి. ఇవన్నీ గాక సంఘములన్నిటిని గురించిన చింత కలుగుచున్నది. ఈ భారము దినదినము. దేవునికి స్తోత్ర. ఇప్పుడు రెండవది, మనము క్రీస్తు మనసును ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలట? ఏమిటా మనసు? సుఖపడే మనసా, శ్రమపడే మనసా? మనము దేవుడి దగ్గరికి వస్తే సుఖపడాలనుకుంటాం, కానీ పౌలు సుఖంలో ఉన్నాడా, శ్రమలో ఉన్నాడా? చెప్పాలి మీరు. ఎన్ని రకాలుగా? చెప్పలేనన్ని రకాలుగా నేను శ్రమలో ఉన్నా. నాకు బాగా నచ్చిన మాట, కష్టముతోనూ ప్రయాసతోనూ, తరచుగా, జాగరణం అంటే నిద్ర లేకుండా కూర్చునే దాన్ని ఏమంటారు? జాగరణములతోనూ, తర్వాత ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసముతోనూ, తరచుగా చలిలో, తరచుగా దిగంబరత్వముతో ఉంటిని. ఇంకా చెప్పాలనుకున్న అనేకం ఉన్నాయి. అయ్యా, ఇవన్నీ నీకు ఎందుకంటే సంఘాన్ని గురించిన భారం. హల్లెలూయా. ఇంత గొప్ప మనస్సు కలిగి ఉన్నాడు. ఎవరి కోసం? సంఘము కోసం, దేవుని పని కోసం, దేవుని రాజ్యం కోసం. హల్లెలూయా. కాబట్టి సహోదరి, సహోదరుడా, ఒకటి ప్రేమను ధరించుకో, రెండవది శ్రమను ధరించుకో. ఏం ధరించుకోవాలి? శ్రమను. మొదటిది ప్రేమను ధరించుకో. సహించు, క్షమించు, ఓర్చుకో. అసలు పాస్టర్ గారు ఇవన్నీ అవసరం అంటావా అంటే, ఎందుకు అవసరమో మత్తయి సువార్తలో ఒక స్పష్టమైన మాట యేసు ప్రభు వారు చెప్పారు మనకి. ఏం చెప్పారు? ఒక్కసారి మీరు తీయండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 5:16. మనుషులు మీ సత్క్రియలు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగును ఏం చేయాలి? అమ్మా, ఏం చేయాలి? పాస్టర్ గారు, వినయము, మనసు, జాలి మనసు, దయాళత్వము, క్షమించటము, సహించటము, ఓర్చుకోవటము, శ్రమలు అనుభవించటం, ఇవన్నీ మాకు అవసరమా అంటే చాలా అవసరం. ఎందుకో తెలుసా? మనుషులు మిమ్ములను చూస్తున్నారు. ఏం చేస్తున్నారు? గట్టిగా చెప్పాలి. మీకు నోట్లు తెరవట్లా, గట్టిగా తెరవాలి. మనుషులు మనల్ని చూస్తున్నారు. ఎట్లా? నువ్వు ఆదివారం చర్చికి రావటం, బైబిల్ పట్టుకోవటం, బల్లారాధన తీసుకోవటం, నీ పక్కన ఉన్న జనం
చూసి నీ చేష్టలు చూసి వాళ్ళకి ఇసుగు పుట్టు ఒకసారి ఏమంటారంటే ప్రార్థనకి రమ్మంటే వాళ్ళు వెళ్ళినా ఒకటే, నేను వెళ్ళకపోయినా. ఎందుకంటున్నారు? మన ప్రవర్తనను బట్టి దేవుని నామం దూషించబడుతుంది. ఇందాక చెప్పాక నోరా తాటి పట్టా అని. హల్లెలూయా. ఇప్పుడు నువ్వు తిట్టే తిట్లు, నీ బూతులు, నీ చేష్టలు, నీ రంకెలు, నీ అరుపులు, అసలు దేవుడు బైబిల్లో ఒక మాట అన్నాడు, నీ అరుపులు నీ రంకెలు నాకు వినపడుతున్నాయి అని. ఒకసారి మత్తయి సువార్త తలగబట్టుకోండి, నేను యెషయా గ్రంథంలో చూపిస్తా మాట. నీ అరుపులు నీ రంకెలు నాకు వినపడుతున్నాయి అంటాడు. ఒకసారి మీరు ఆ వచనాన్ని నేను మీకు చూపిస్తాను, రండి దయచేసి. 37వ అధ్యాయం యెషయా గ్రంథం, 37 యెషయా గ్రంథం 28వ వచనం 29వ వచనం చదువుదా. 37వ అధ్యాయం యెషయా. నువ్వు కూర్చోవటం, బయటికి రావడం, లోపలికి రావడం, నా మీద వేయు రంకెలు నాకు తెలిసే ఉన్నవి. నా మీద నీవు వేయు రంకెలు, నువ్వు చేసిన కలహము నా చెవుల్లోకి వచ్చింది. నా గాలము నీ ముక్కుకు తగిలిస్తా, నా కళ్ళెము నీ నోటిలో పెట్టి నిన్ను మళ్ళిస్తా. నీవు వచ్చిన మార్గమునే నిన్ను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు అనుకుంటున్నాడు, మనం అనుకుంటాం మనం వేసే అరుపులు రంకెలు నా ఇంట్లోనే కదా, బయటికి వినపడతలేదు, వెనక తలుపు ముందు తలుపు మధ్య తలుపు వేసాను. అమ్మో నాయంగా చూడండి, మధ్య తలుపేసా, వెనక తలుపేసా, ముందు తలుపేసా, పక్క తలుపేసా, ఆ తలుపేసా, కిటికీలు వేసా, గొడ్లాటం పెట్టా, అసలు నా అరుపులు రంకెలు ఊరికి తెలియదు అనుకుంటాం మనం. దేవుడు ఏమంటున్నాడు? నువ్వు కూర్చుండుట, బయటికి వెళ్ళుట, లోపలికి వచ్చుట, నా మీద వేయు రంకెలు నాకు తెలుసు. 139వ కీర్తన 2వ వచనములో చెప్పాడు, మాట నా నాలుకకు రాకమునిపే అది నీకు తెలిసే ఉన్నది. ఎన్నో కీర్తన? 100. కాబట్టి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళది ఎవరు చూస్తున్నారు? గ్రామస్తులు చూస్తున్నారు. అమ్మో ఎవరు చూస్తున్నారు? ఇప్పుడు నిన్ను బట్టి వాళ్ళు చర్చికి రావాలంటే సిరాకు వచ్చేస్తుంది. ఎందుకు మాట్లాడరేంటి మీరు? మన ప్రవర్తన బట్టి, మన మాటలు బట్టి. ఎలాంటి ప్రవర్తన అంటే రంకెలు వేస్తాం ఇంటికాడ, పెద్ద పెద్ద కేకలు వేస్తాం, రండి కాసుకుందాం అంటాం, రండి చూసుకుందాం అంటాం, తొడలు జరుస్తాం, జబ్బులు అరుస్తాం, అవసరమైతే గిన్నెలు సంబులు కూడా మోగిస్తాం. మళ్ళీ ఇక్కడికి వచ్చామో, అయ్యా యేసయ్యా, అబ్బా హల్లెలూయా, ఆండవరే అప్పా, ఎవడు కావాలప్పా, హల్లెలూయా. ఇంటికాడేమో సర్కస్, చర్చిలోనేమో చెప్పండి, అయ్యో ఎవరి మీద సర్కస్? ఇంట్లో వాళ్ళ మీద, బయట వాళ్ళ మీద సర్కస్. సర్కస్ అని తెలుసుగా, రకరకాల విన్యాసాలు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్నాడు దేవుడు, నువ్వు వేసే రంకెలు నాకు తెలుసు. ఇదిగో నువ్వు చూడండి 29వ వచనంలో అంటాడు, నా మీద వేయు రంకెలు, నీవు చేసిన కలహము నా చెవుల్లోకి వచ్చింది. ఎక్కడికొచ్చింది? బా ఎంత మంచి దేవుడు అండి. ఒకటే చెప్తున్నా, క్రైస్తవుడు అనే వ్యక్తి కొన్ని ధరించుకోవాలి. అందులో ఒకటి ప్రేమ. ఆమేన్. రెండవది క్రీస్తు యేసు మనస్సును మనం ధరించుకోవాలి. ఏంటా మనస్సు? శ్రమపడే మనస్సు. హల్లెలూయా. దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం పౌలు శ్రమ అనుభవించినట్లుగా మనము కూడా దేవుని కోసం శ్రమ అనుభవిద్దాం, దేవుని కోసం నమ్మకంగా జీవిద్దాం. దేవునికి మహిమ. మనము ఇంట్లోనే, చర్చిలోనేమో భక్తి, ఇంటికాడేమో బూతులు. ఇంటికాడేమో గట్టిగా చెప్పాలి, ఇంటికాడ మాట్లాడరేంటి మీరు? ఇంటికాడేమో బూతులు. ఇవన్నీ ఎవరు చూస్తున్నారు? ఒకటి దేవుడు, రెండోది ఊళ్ళో వాళ్ళు చూసి ఏమంటున్నారు తెలుసా? అరే వాళ్ళు ఎందుకురా ప్రార్థనకు పోయేది, అవసరం అంట వాళ్ళకి ప్రార్థన. ఇంకొక ఆయన ఇంకొక మెట్టు పైకి తీసుకొని ఏమంటాడు, దొంగ భక్తి అని పెడతాడు. ఇంకొక ఆయన ఇంకొక మెట్టు తీసుకొని వాళ్ళ కథ అంతా నాకు తెలుసులే,
అని ఇంకొకళ్ళు ఇంకొక మెట్టెక్కి వాళ్ళు పరలోకం వారు పాడు లేదు, ఉత్త భక్తి, దొంగ భక్తి వాళ్ళది. అసలు ఎవరిని బట్టి మాట్లాడుతున్నారు వీళ్ళు? మొట్టమొదట మన ప్రవర్తనను బట్టి. ఎందుకంటే క్షమించం, సహించం, ఓర్చుకోం, ఇక పంది పడ్డట్టు పడతాం మీద. ఇక నోరు ఎలా పడితే అవసరమైతే కొడతా కూడా వెనకాడం. ఇవన్నీ చూసి ఇప్పుడు పక్కన ఉన్న వాళ్ళకి పిచ్చిలేకొస్తుంది. ఎందుకు? వీళ్ళు చర్చికి వెళ్ళేది ఎందుకు చెప్పండి. ఇంకొక మెట్టెక్కి అసలు వీళ్ళ పాస్టర్ ఎవడు వినాలి, వాళ్ళ పాస్టర్ ఎవడు అసలు? ఆయనకే బుద్ధి లేదు, ఇంకేళ్ళకేం బుద్ధి వచ్చిందని కూడా మమ్మల్ని కూడా కలిపి మాట్లాడుతున్నారు. అంటే మీరు చేసే చేష్టల వల్ల దేవుని నామానికి అవమానం, సేవకుడికి అవమానం, సంఘానికి అవమానం. మాట్లాడుతున్నారని కాదు నా ఉద్దేశం. ఇప్పుడు వాక్యం అనే అద్దం ముందు నుంచున్నాం, మనల్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు సరి చేసుకోవాలి. ఆమేన్. అందుకని యేసు ప్రభు చెప్పాడు, ఏం చెప్పాడు? మనుషులు మీ సత్క్రియలు చూచి ఏం చూడాలి? మత్తయి సువార్త 5వ అధ్యాయం 16వ వచనములో మనుషులు ఏం చూడాలంట? సత్క్రియలంటే మంచి పనులు. ఏం పనులమ్మా? చెప్పాలి గట్టిగా. చెత్త అంతా ఊడుస్తావు, ఊడ్చి ఏం చేయాలా? దూరంగా పోసి రావాలి, కానీ పక్కోడు దొడ్లో పోతే చెప్పండి, పక్కోడు దొడ్లో పోతే అది ప్రేమ అని అంటారా? అవసరమైతే పక్కోళ్ళని కూడా తీసి పారబోయాలా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక ఆమె సరిహద్దులు గీసుద్ది, అంతవరకే నేను ఊడ్చుకుంటాను, మిగతాది నాకు సంబంధం లేదు. మళ్ళీ ఇక్కడికి వచ్చామో, అందరు చర్చిలోకి వచ్చామో, ఎంత ప్రేమ అబ్బా! ఇక తీగలు, దీర్ఘాలు, రాగాలు, అబ్బో ఇక శృతులు. నాకు గ్యాస్ ఎక్కువైపోతుంటుంది ఈ సీన్లు చూసి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు మనుషులు మీ సత్క్రియలు చూచి, అంటే మంచి పనులు చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచాలి. ఆమేన్. మనుషులు మన మంచి పనులు చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచున్నట్లు వారి ఎదుట, అంటే ఎవరి ఎదుట? మనుషుల ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయండి. నీలో నుంచి సువాసన రావాలి. ఏ వాసన? క్రీస్తు వాసన రావాలి. ఏమి రావాలి? చర్చిలోకి వచ్చామో, మాస్టర్ చెప్పాడు, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నిజమైన క్రైస్తవ వ్యక్తి, నిజమైన దేవుని బిడ్డ ఒకటి ప్రేమ కలిగి ఉంటారు. ఆమేన్. భర్త దగ్గర, భార్య దగ్గర, పిల్లల దగ్గర, పొరుగు వారి దగ్గర, సంఘములో సేవకుడి దగ్గర, సహోదరులందరి ఎదుట ఏం కలిగి ఉంటారు? ప్రేమ, జాలి, దయా, కనికరము, సహించటము, దీర్ఘశాంతము, సహనాన్ని కలిగి ఉంటాం. ఆమేన్. కొందరు అలిగితే రోజుల తరబడి లేపలేము వాళ్ళని. మళ్ళీ విచిత్రమైన జనం ఉంటారు. ఆ అలుగుడికి ఏమని పేరు పెట్టాలి నాకు తెలియదు. ఇక అలిగితే ఇక ఎదురు పడితే చాలు ఇడి తిరిగిపోతారు. ఏందో నాలుగు పలకరిద్దామని ఇటు వచ్చి ఇడి తిరుగుతారు. విచిత్రం. ఎక్కడా? సంఘంలో సమాధానం ఉండదు, కానీ ప్రభు శరీరాన్ని తీసుకోవడానికి మాత్రం ముందుంటారు. స్తోత్ర. దండం పెట్టి చెప్తున్నా, మనమందరము ప్రేమ కలిగి ఉండాలి. అదే నిజమైన భక్తి. ఆమేన్. రెండవది ఏమి ధరించుకోవాలి? క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు. ఏమిటా మనస్సు? శ్రమపడే మనస్సును ధరించుకోవాలి. ఎన్ని శ్రమలు వచ్చినా దేవుని కోసమే మనము నిలబడాలి. హల్లెలూయా. ఈ శ్రమల్లో ఎవరికి మహిమ రావాలి?
మనుష్యులు మన సత్క్రియలు చూచి దేవుని మహిమపరచునట్లు మనుషులు ఎదుట మన వెలుగును ఏం చేద్దాం? ప్రకాశింపచేద్దాం. హల్లెలూయా. రైట్. రెండవది, 2 విషయాలు చెప్పా. ఒకటి ధరించుకొనుడిలో 2 విషయాలు చెప్పా. మూడవది అమర్చుకొనుడి అనండి. ఇప్పుడు మన అంశంలో కామన్గా ఏమొస్తుంది? కొనుడి అనండి. కొనుడి. ఏం కొనుడి? దయను కొనుడి, జాలిని కొనుడి, దీర్ఘశాంతాన్ని కొనుడి, ఇంకా ప్రేమను కొనుడి, సాత్వికమును కొనుడి. అసలు ధరించుకోవాలా? ఎప్పుడు మన ఒంటికి ఉండిపోవాలి. ఆమేన్. రైట్. రెండవ అంశం, ఒకటి ధరించుకోవాలి, అందులో 2 విషయాలు చెప్పా. రెండవది అమర్చుకొనుడి. 2వ పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. రెండవది అమర్చుకొనుడి. 2వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 7వ వచనం చదవాలి త్వరగా. భక్తి యందు సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. దేవునికి స్తోత్రం. అమర్చుకోవటం అంటే ఏంటి? సరే, ఆడవాళ్ళ గురించి చెప్తేనే మీకు బాగా అర్థమైంది. అమర్చుకొనుడి. ఇప్పుడు మా పెద్దలు అబ్రహాం అమర్చుకోవడం కూడా ఒక టాలెంటే కదా. కొంతమందికి మంచం మీదే బట్టలు, సరే ఇప్పుడు ఇల్లు అమర్చాం. ఏం అమర్చాం? అసలు దేవుళ్ళు అమర్చుకోవాల్సింది ఒకటి ఉందంట. ఏమిటది? చూడండి 7వ వచనం. భక్తి యందు సహోదర ప్రేమ. నువ్వు భక్తిలో బాగా డెవలప్ అయ్యావు. ఏమయ్యావు? పాటలు బాగా పాడుతున్నావు, వాక్యం బాగా చెప్తున్నావు, ఆరాధన బాగా చేస్తున్నావు, మైక్ బాగా పెడుతున్నావు, డ్రమ్ములు బాగా వాయిస్తున్నావు, ఆత్మను పొందుకున్నావు, భాషలు మాట్లాడుతున్నావు, ప్రవచనాలు చెప్తున్నావు, చర్చిలో భోజనాలు బాగా చేస్తున్నావు, భోజనాలు బాగా వడ్డిస్తున్నావు. భక్తి సూపర్. ఆమేన్. అయితే ఆ భక్తిలో ఏం అమర్చుకోవాలట? సహోదరుణ్ణి సహోదరురాలని ప్రేమించటం నేర్చుకోవాలి. హల్లెలూయా. నిన్న
తప్పే ఉంది? ముందు ముందు తింటాను కదా, మాస్టర్ గారు గట్టి వాదించి ఇది కుదరదు, నేను ఒప్పుకోను, నేను వారాన్ని నెలకు ఒక టీంని సెలెక్ట్ చేస్తాను. అవి కూడా పొరపాటే. చికెన్ కర్రీకి 230 రూపాయలు అవుతున్నాను, కప్పులు కర్రీకి 100 రూపాయలు, 100 రూపాయలు, 4 ముద్దలు 5 ముద్దలు సరే. మీరైతే వస్తున్నా, మీ అందరిలో నేను కూర్చున్నా, నేను విశ్వాసం అనుకున్నాను, నేనంటే నీకు బలే ఇస్తాం, ఇంకో కప్పు తీసుకొని చేసావు అందరి మధ్యలో, ఏది పరిస్థితి? చేసావు, పరిస్థితి ఏంటి? అది కరెక్ట్ కాదు, అది నేను చెప్పాను. కాబట్టి నేనేం చెప్పానంటే, ఇలా చేయడానికి మీరు ఎందుకు చేస్తున్నాను, కూర ఎందుకు మెలుగుతున్నారు, ఆటలో మీరు ఎందుకు దెబ్బలు తినాలి, ముందు వరుసలో ఉన్న వాళ్ళకి ఎందుకు అయింది మీరు అని నిన్న ఆదివారం ఫుల్ ఫైటింగ్ చేసిన పాస్టర్ గారి మీద, సువర్ణ మీద, అనుష మీద, మరియమ్మ మీద, అందరి మీద ఫుల్ ఫైట్ అయిపోయి నా ఎక్కడ అయిపోయింది. ఎందుకంటే దేశంలో మొత్తం ఆడే పోవాలి. సరే బాగా, నేను ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ. చాలా మంది డబ్బులు ఇస్తున్నారు భోజనాల కోసం, 500 ఇచ్చేవాళ్ళు, చికెన్ పంపించేవాళ్ళు, 1000 పంపించేవాళ్ళు, కష్టపడి వాళ్ళు సొమ్ము దానం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ సంఘంలో. కొంతమంది అలా పట్టించుకోరు, మనకి సంబంధం లేదు, అది పెడితే పెడితే తిందాం, లేకపోతే అదేమంటారు, అదే ప్రశ్న, మిమ్మల్ని ఎవరు ఉండమన్నాడంట, మేము ఉండమన్నామా అంటారు, అర్థం లేదు దాన్ని. అదొక అడ్డుకోలేవాళ్ళు. కానీ కష్టపడి కొంతమంది ఏం చేస్తారు ప్రతి నెల. కాబట్టి మీరు న్యాయంగా చేయండి అని చెప్తున్నాను నేను. దేవుని స్తోత్రం. ఎందుకు న్యాయంగా చేయాలి? భక్తిలో సహోదర ప్రేమ కావాలి. ఆమేన్. ఇష్టమైన వాళ్ళకు ఒకరుగా, కష్టం లేని వాళ్ళకు ఒకరిలాగా ప్రవర్తించడానికి వీల్లేదు. సమానంగా చేసినప్పుడే అది నిజమైన భక్తి. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, ధరించుకోవాలి. ఏం ధరించుకోవాలి? ప్రేమ. ఇప్పుడు అమర్చుకోవాలి. ఏం అమర్చుకోవాలి? సహోదరుని మీద ప్రేమను అమర్చుకోవాలి. దేవునికి స్తోత్ర. అదే కదా చెప్తున్నాడు 7వ వచనములో, భక్తి యందు ఏం అమర్చుకోవాలట? సహోదరులను ప్రేమించటం. హల్లెలూయా. ఏం అమర్చుకోవాలి? గట్టిగా చెప్పాలి. నేను ఇట్లా నేనేం నేర్పుతున్నాను? ఒకే విధమైన ప్రేమ. అది ఎవరిలో ఉంది? యేసయ్యలో ఉంది. దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు అమర్చుకోవాలి. ఇంటిని ఎలా అమర్చుకుంటావో, వస్తువులు ఎలా అమర్చుకుంటావో, నీ సంబంధించిన నీ కుటుంబంలో వేటిని అమర్చుకుంటావో, అలాగే సంఘములో కూడా నీ భక్తి ద్వారా సహోదర ప్రేమను ఏం చేసుకోవాలంట? గట్టిగా చెప్పాలి. అమర్చుకోండి. తర్వాత ప్రేమయందు దయను అమర్చుకోండి. 7వ వచనం అందరం కలిసి చదువుదాం. చదవండి. చాలు. ప్రేమయందు ఏం ధరించుకోవాలి? దయ. మనందరికీ ఉండాలి సంఘంలో ఒకరి మీద ఒకరికి దయ, ప్రేమ. ఈ పూట వాక్యం అంతా అదే. ధరించుకోండి అన్న దాంట్లో కూడా ప్రేమ ఉంది. తర్వాత రెండోది అమర్చుకోండి. దాంట్లో కూడా ఏం కనబడుతుంది మనకి? ప్రేమ. ఎవరి మీద?
తోటి సహోదరుల మీద. హల్లెలూయా. రైట్. మూడవది మన అంశం ఏంటి? కొనుడి. ఒకటి ధరించుకొనుడి, అందులో 2 విషయాలు. తర్వాత రెండవది అమర్చుకొనుడి, అందులో ఒక విషయం. ఈ 3 విషయాల్లో ఏం కనపడింది? ప్రేమే. ఆమేన్. దయ, జాలి, ఇవన్నీ ధరించుకోండి. నేను ఒకటే చెప్తా, సహించుకోండి. గ్రామస్తుల దగ్గర ఎక్కడ మనం పలచన కావద్దు. ఆమేన్. మూడవది నడుచుకొనుడి. అనండి గట్టిగా, నడుచుకొనుడి. దేవునికి స్తోత్రం. ఉదయం నేను ప్రభువా ఏం వాక్యం చెప్పాలి, 5ంటికి లేచా. ఇవాళ 5ంటికి లేచి ప్రార్థన చేసే కాసేపు గబగబ మార్కెట్కి వెళ్ళాను, చేపలు తెచ్చాను, చికెన్ తెచ్చాను, పెందల కాడ ఇంట్లో పనులన్నీ చూసుకున్నాను, వేడి నీళ్ళు పెట్టుకున్నాను, స్నానం చేశాను. 9:30 కల్లా చర్చిలోకి వచ్చేసాను. నేను 5ంటికి లేచినప్పుడు ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ పూట నేను ఏం వాక్యం చెప్పాలి? ప్రభు చెప్పాడు, సంఘానికి వీటిని నీవు తెలియచేయి. అప్పటికప్పుడే ఈ వాక్యాన్ని నేను నా మనసులో దేవుడు ఉంచినప్పుడు, ఈ పూట వీటిని సంఘంలో చెప్పమని దేవుడు చెప్పినప్పుడు వాటిని ప్రిపేర్ అయ్యాను. అంటే ఈ పూట దేవుడు మనకిస్తున్న ఈ వాక్యం దేన్ని బట్టి? మనకు ఒక అవసరత ఉంది. ఏమిటి అవసరత? ప్రేమ. ఎవరి మీద ప్రేమ? సంఘములో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఒకరినొకరు ఏం కలిగి ఉండాలి? ప్రేమ. దేవునికి స్తోత్రం చెప్పండి. కాబట్టి జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. మూడవది నడుచుకొనుడి. ఏం చేయాలి? నడుచుకోవాలి. రైట్. మొదట్లో దాంట్లో 8 విషయాలు ఉన్నాయి. నేను ఒక్కొక్కటి చకచక చూపిస్తాను. మొదటిగా ఇర్మియా రాసిన గ్రంథము 11:6. ఇర్మియా గ్రంథము 11:6. ఇర్మియా గ్రంథము 11:6. యెహోవా నాతో సెలవిచ్చున్నదేమనగా, నీవు యోధా పట్టణములోను యెరూషలేము వీధుల్లోను ఈ మాటలన్నీ ప్రకటించుము. మీరు ఈ నిబంధన వాక్యములు విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఇందులో కూడా కొనుడి. ఇందులో కూడా ఏం కొనాలి? ప్రేమను కొనాలి. ఏం కొనాలి? దయను కొనాలి. ఏమి కొనాలి? సాత్వికమును కొనాలి. ఏమి కొనాలి? జాలిని కొనాలి. ఏమి అమర్చుకోవాలి? ప్రేమను అమర్చుకోవాలి, దయను అమర్చుకోవాలి. ఇప్పుడు నడుచుకొనుడి. ఏమి నడుచుకోవాలి? చూడండి, ఈ నిబంధన వాక్యములు విని వాటిని అనుసరించి అనండి. మిగతా మాట మీరు అనాలి, అనుసరించి. ఇప్పుడు ఇంతసేపు వాక్యం విన్నారు కదా, దీన్ని బట్టి మీరు ఏం చేయాలంటే విని అనుసరించి నడుచుకోవాలి. ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత మీరు ఒకరినొకరు సమాధాన పడాలని చెప్తా. ఏం చేస్తారు మీరు? అందరూ సమాధాన పడతారా? చెప్పండి, ఎట్లా పడతారు? హల్లెలూయా. సరే, ఫైనల్లో చూద్దాం మీరు ఏం చేస్తారు. నాకు ఒళ్ళంతా కళ్ళే.
యేసు రక్తమే జయం. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు వీటిని విని ఏం చేయాలండి మనం? వాటి ప్రకారం నడుచుకోవాలి. వాక్యం వింటం కాదు, దాని ప్రకారం నడుచుకునే మనసు కావాలి. స్తోత్రం చెప్పండి. నాకు నడుచుకోరు. ఇప్పుడు నీకేం కావాలి? విని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆమేన్. తర్వాత యెహోషువ రాసిన గ్రంథము 22:5. యెహోషువ రాసిన గ్రంథము 22:5. యెహోషువ రాసిన గ్రంథము 22:5. అయితే మీ పూర్ణ హృదయముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయనను హత్తుకొని సేవించుచు యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోండి. ఆమేన్. మోషే ధర్మాన్ని, తర్వాత ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలంట? అనుసరించి నడుచుకోండి. అంటే విన్నదాని ప్రకారం నడుచుకోవాలి. దేవుడు ఏం బోధించాడు దాని ప్రకారం నడవాలి. వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకునే స్వభావం కావాలి. నడుచుకోవడం నేర్చుకోవాలి. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. మీ పూర్ణ హృదయముతో పూర్ణ ఆత్మతో దేవుడిని యెహోవాను ప్రేమించుచు ఆయన మార్గములన్నిటిలో నడుచుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొని ఆయనను హత్తుకొని ఆయనను సేవించుచు. ఇక్కడి నుంచి చదవండి. యెహోవా సేవకుడైన మోషే మీకు ఆజ్ఞాపించిన ధర్మమును ధర్మశాస్త్రమును అనుసరించి. మోషే ఎవరు? దేవుని సేవకుడు. సేవకుడు చెప్పే ధర్మాన్ని ధర్మశాస్త్రం అంటే వాక్యాన్ని అనుసరించి ఏం చేయాలంట మనం? రైట్. మూడో విషయం, ఒకటి ధరించుకోవాలి, రెండు అమర్చుకోవాలి, మూడవది నడుచుకోవాలి. ఇప్పుడు దేంట్లో నడుచుకోవాలి మనం? దేవుడు బోధించిన ధర్మశాస్త్రాన్ని వాక్యాన్ని విని దాని ప్రకారం మనం నడుచుకోవాలి. హల్లెలూయా. చివరి మాట. నా టైం అయిపోయింది. 8 విషయాలు ఉన్నాయి. వచ్చే వారం రేపు మంగళవారం మనం కలుసుకుంటాం ఇంట్లో. ఆ రోజు దీన్ని కొనసాగిస్తా. హల్లెలూయా. రెండవ విషయంలోకి వద్దాం. దీంట్లో దయచేసి చూడండి. యెషయా గ్రంథము 56 మొదటి వచనం చివరిగా చదవండి, ప్రార్థన చేస్తాను నేను. యెషయా గ్రంథము 56 మొదటి వచనం. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది,
నా నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. అది అసలు పాయింట్. ఏమిటంట? నీతిని అనుసరించి నడుచుకోండి అనండి గట్టిగా. ఇందాకేం చెప్పాడు? ధర్మశాస్త్రమును అనుసరించి, తర్వాత ఏం చెప్పాడు? విన్న దాని ప్రకారం నడుచుకోండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నీతి వెల్లడగుటకు సిద్ధంగా ఉన్నది, న్యాయ విధిని అనుసరించండి, నీతిని అనుసరించి నడుచుకోండి. నీతి అంటే యథార్థత. నీతి అంటే నమ్మకత్వం. కాబట్టి నీతిని, యథార్థతను ఏం చేయాలి? మనము అనుసరించి నడుచుకోవాలి. తర్వాత ఇర్మియా గ్రంథం 22:3. ఇర్మియా గ్రంథము 22:3. ఇర్మియా గ్రంథము 22:3. యెహోవా ఇలాగూ ఆజ్ఞాపిస్తున్నాడు, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోండి, దోచుకొనబడిన వారిని బాధ పెట్టు వాని చేతుల నుంచి విడిపించండి. పరదేశులైనను, తండ్రి లేని వారైనను, వెధవరాండ్రనైనను బాధించొద్దు, వారికి ఉపద్రవము కలగజేయొద్దు. ఈ స్థలములో నిరాధారుల రక్తము చిందించొద్దు. ఆమేన్. ఏం చెప్పాడండి? మీరు నీతి న్యాయములను అనుసరించండి. ఏమనుసరించాలి? ఎలా అంట? దోచుకొనబడిన వారిని బాధ పెట్టొద్దు, వారి చేతిలోంచి విడిపించండి. ఇప్పుడు దోచుకొని పోతున్నారు ఒకరిని అన్యాయంగా, వారిని ఏం చేయాలి? బాధించబడే వారి చేతిలో నుంచి విడిపించాలి. తర్వాత ఏం చెప్పాడు? పరదేశులను, తండ్రి లేని వారిని, వెధవరాండ్రని బాధ పెట్టొద్దు. ఎవరిని బాధ పెట్టొద్దు? వెధవరాండ్రని మీరు బాధ పెట్టొద్దు, తండ్రి లేని వారిని బాధ పెట్టొద్దు, పరదేశుల్ని బాధ పెట్టొద్దు. వారిని బాధ పెట్టకుండా వారికి ఏం కలగ చేయొద్దు? మీరు ఉపద్రవము కలగ చేయొద్దు. ఆమేన్. కాబట్టి రెండో విషయం నడుచుకునే దాంట్లో మొదటిదేమో దేవుని ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలి, వాక్యానుసారంగా నడుచుకోవాలి. రెండవది నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవాలి. ఎవ్వరికి మనం అన్యాయం చేయొద్దు. ఆమేన్. యెహెజ్కేలు 45:9. యెహెజ్కేలు 45:9. యెహెజ్కేలు 45:9. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు జరిగించిన బలాత్కారమును, దోచుకొనిన దోపు చాలు. అలాగు చేయుట మాని నా జనుల సొమ్మును అపహరించక నీతి న్యాయములు అనుసరించి నడుచుకోండి. ఆమేన్. వాళ్ళకి ఏం చెప్తున్నాడు? ఇశ్రాయేలు నాయకులారా, అధిపతులారా, మీరు దోచుకుంది చాలు, మీరు అపహరించింది చాలు, నా జనుల సొమ్మును తినేసింది చాలు. అధిపతులారా, నా జనులను దోచుకుంది చాలు, మీరు అన్యాయంగా వారి దగ్గర వసూలు చేసుకుంటున్నారు, తినేస్తున్నారు. కాబట్టి మీరు అలా చేయకుండా ఎలా నడుచుకోవాలి? నీతి న్యాయము అనుసరించి నడుచుకోవాలి. ఆమేన్. రైట్. ఇప్పుడు క్రైస్తవుడికి ఎన్ని విషయాలు కావాలి? ఒకటి, నా వైపు చూడాలి. ఒకటి, ధరించుకోవాలి. ప్రేమ, జాలి, దీర్ఘశాంతము, వినయము, సాత్వికము, జాలిగల మనస్సు, ప్రేమను మనం ఖచ్చితంగా ధరించుకోవాలి. రెండు, అందులో క్రీస్తు మనస్సును మనం ధరించుకోవాలి. ఆయన మనస్సు దేవుని చిత్తం కోసం శ్రమపడ్డాడు. హల్లెలూయా. రెండవది అమర్చుకోవాలి. ఏం అమర్చుకోవాలి? భక్తి యందు సహోదర ప్రేమను. సహోదర ప్రేమలో దయను ఏం చేసుకోవాలి? మనం అమర్చుకోవాలి. మూడవది నడుచుకొనుడి. అందులో రెండు విషయాలు చెప్పాను. ఒకటి, ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకోవాలి. రెండవది, నీతి న్యాయములు అనుసరించి నడుచుకోవాలి. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. ఇందులో ఇంకా 6 విషయాలు ఉన్నాయి. మంగళవారం మనం నేర్చుకుందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయునుగాక. ఆమె. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. వీడియో
అందరం కూడా